ఎహెస్కేలు 31, 32 అధ్యాయాలు. మొదటిగా 31వ అధ్యాయము. మరియు 11వ సంవత్సరము 3వ నెల మొదటి దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, నీవు ఐగుప్తు రాజైన ఫరోతోను అతని సమూహముతోను ఇట్లనుము. గనుడవైన నీవు ఎవనితో సమానుడవు? అషూరీయులు లెబానోను దేవదారు వృక్షమైనట్టుండిరి. దాని కొమ్మలు శృంగారములు, దాని గుబురు విశాలము, దాని కొన బహు ఎత్తైనందున మేఘములకు అంటెను. నీళ్లుండట వలన అది మిక్కిలి గొప్పదాయెను. లోతైన నది ఆధారమైనందున అది మిక్కిలి ఎత్తుగా పెరిగెను. అది ఉండుచోటన ఆ నది కాలువలు పారుచు పొలములోను చెట్లన్నిటికీ ప్రవహించెను. కాబట్టి అది ఎదిగి పొలములోని చెట్లన్నిటికంటే ఎత్తుగలదాయెను. దాని శాఖలు బహు విస్తారములాయెను. నీరు సమృద్ధిగా ఉన్నందున దాని చిగుళ్ళు పెద్ద కొమ్మలాయెను. ఆకాశ పక్షులన్నీయు దాని శాఖలలో గూళ్ళు కట్టుకొనెను. భూజంతువులన్నీయు దాని కొమ్మల క్రింద పిల్లలు పెట్టెను. దాని నీడను సకలమైన గొప్ప జనములు నివసించెను. ఇలాగున అది పొడుగైన కొమ్మలు కలిగి దాని వేరు విస్తార జలములున్న చోట పారుట వలన అది మిక్కిలి గొప్పదే, కంటికి అందమైనదాయెను. దేవుని వనములోనున్న దేవదారు వృక్షములు దాని మరుగు చేయలేకపోయెను. సరళ వృక్షములు దాని శాఖలంత గొప్పవి కావు. అక్షోట వృక్షములు దాని కొమ్మలంత గొప్పవి కావు. దానికున్న శృంగారము దేవుని వనములోనున్న వృక్షములలో దేనికినీ లేదు. విస్తారమైన కొమ్మలతో నేను దానిని శృంగారించినందున దేవుని వనమైన ఏదెనులోనున్న వృక్షములన్నీయు దాని సొగసు చూచి దాని యందు అసూయపడెను. కావున ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. నీ ఎత్తును బట్టి నీవు అతిశయపడితివి. తన కొన మేఘముల కంటజేసి తన ఎత్తును బట్టి అతడు గర్వించెను. కాబట్టి అతడి దుష్టత్వమును బట్టి అతనిని తరిమివేసి జనములలో బలముగల జనమునకు నేనతని అప్పగించెదను. ఆ జనము అతనికి తగిన పని చేయును. జనములలో క్రూరులైన పరదేశులు అతనిని నరికి పారవీసిరి. కొండలలోను లోయనన్నింటిలోనూ అతని కొమ్మలు పడెను. భూమి అందున్న వాగులలో అతని శాఖలు విరిగిపడెను. భూజనులందరూ అతని నీడను విడిచి అతనిని పడియుండనిచ్చిరి. పడిపోయిన అతని మోడు మీద ఆకాశ పక్షులన్నీయు దిగి వ్రాలును. అతని కొమ్మల మీద భూజంతువులన్నీయూ పడును. నీరున్న చోటననున్న వృక్షములన్నిటిలో ఏదియో తన ఎత్తును బట్టి అతిశయపడి తన కొనను మేఘముల కంటజేసి ఏ వృక్షము గాని దాని ఎత్తును బట్టి గర్వింపకుండునట్లు క్రింది లోకమునకు పోవు నరుల యొద్దకు దిగువారితో కూడా మరణము పాలైరి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, అతడు పాతాళములోనికి పోయిన దినమున నేను అంగలార్పు కలుగజేసి తిని, అగాధ జలములు అతని కప్పజేసి తిని, అనేక జలములను ఆపి అతనిని బట్టి నేను వాటి ప్రవాహములను బంధించి తిని, అతని కొరకు నేను లెబానోను పర్వతమును గాఢాంధకారము కమ్మజేసి తిని, ఫలవృక్షములన్నీయు అతని గూర్చి వ్యాకులపడెను. పాతాళంలోనికి నేను అతని దింపగా గోతిలోనికి పోవు వారి యొద్దకు అతని పడవేయగా అతని పాటు ధ్వనిచేత జనములను వణకజేసి తిని, నీరు పీల్చు లెబానోను శ్రేష్ఠ వృక్షములన్నీయు ఏదైనా వృక్షములన్నీయు పాతాళములో తమ్మును తాము ఓదార్చుకొనిరి. అన్యజనుల మధ్య అతని నీడను నివసించి అతనికి సహాయములగు వారు అతనితో కూడా పాతాళమునకు అతడు హతము చేసిన వారి యొద్దకు దిగిరి. కాబట్టి ఘనముగాను గొప్పగానున్న నీవు ఏదైనా వనములోని వృక్షములలో దేనికి సముడవు? నీవు పాతాళములోనికి త్రోయబడి గనులై అక్కడికి దిగిపోయిన రాజుల యొద్ద ఉందువు. ఖడ్గము చేత హతులైన వారి యొద్దను సున్నతి నొందిన వారి యొద్దను నీవు పడియున్నావు. ఫరోకును అతని సమూహమునకును ఇలాగు సంభవించును. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఎహెస్కేలు 32వ అధ్యాయము. మరియు 12వ సంవత్సరము 12వ నెల మొదటి దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, ఐగుప్తు రాజైన ఫరోను గూర్చి అంగలార్పు వచనమెత్తి అతనికి ఈ మాట ప్రకటింపుము. జనములలో కొదమ సింహము వంటివాడవని నీవు ఎంచబడితివి. జలములలో ముసలి వంటివాడవై నీ నదులలో రేగుచు నీ కాళ్లతో నీళ్లు కలియబెట్టితివి. వాటి వాగులను బురదగా చేసితివి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, గుంపులు గుంపులుగా జనములను సమకూర్చి నేను నా వలను నీ మీద వెయ్యగా వారు నా వలలో చిక్కిన నిన్ను బయటికి లాగెదరు. నేను నిన్ను నేలపడవేసి తెరపనేల మీద పారవేసెదను. ఆకాశ పక్షులన్నీయు నీ మీద వ్రాలునట్లు చేసి నీ వలన భూజంతువులన్నిటినీ కడుపారా తిననిచ్చెదను. నీ మాంసమును పర్వతముల మీద వేసెదను. లోయలన్నిటినీ నీ కళేబరములతో నింపెదను. మరియు భూమిని నీ రక్తధార చేత పర్వతముల వరకు నేను తడుపుదును. లోయలు నీతో నింపబడును. నేను నిన్ను ఆర్పివేసి ఆకాశ మండలమును మరుగు చేసేదను.
నక్షత్రములను చీకటి కమ్మజేసెదను. సూర్యుని మబ్బుచేత కప్పెదను. చంద్రుడు వెన్నెల కాయకపోవును. నిన్ను బట్టి ఆకాశమందు ప్రకాశించు జ్యోతులకన్నిటికిని అంధకారము కమ్మజేసెదను. నీ దేశము మీద గాఢాంధకారము వ్యాపింపజేసెదను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. నీవు ఎరుగని దేశములలోనికి నేను నిన్ను వెళ్ళగొట్టి జనములలో నీకు సమూల ధ్వంసము కలుగజేసి బహుజనములకు కోపము పుట్టింతును. నా ఖడ్గమును నేను వారి మీద జుళిపించెదను. నిన్ను బట్టి చాలామంది జనులు కలవరించుదురు. వారి రాజులను నిన్ను బట్టి భీతులగుదురు. నీవు కూలు దినమున వారందరూ ఎడతెగక ప్రాణభయము చేత వణుకుదురు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, బబులోను రాజు ఖడ్గము నీ మీదికి వచ్చును. శూరుల ఖడ్గముల చేత నేను నీ సైన్యమును కూల్చెదను. వారందరూ జనములలో భయంకరులు. ఐగుప్తీల గర్వము అణిచివేయగా దాని సైన్యమంతయు లయమగును. మరియు గొప్ప ప్రవాహముల దరినున్న పశువులనన్నిటినీ నేను లయపరచెదను. నరుని కాలైనను పశువు కాలైనను వాటిని కదిలింపకయుండును. అప్పుడు నేను వాటి నీళ్లు తొనగకుండా చేసి తైలము పారునట్లు వారి నదులను పారజేసెదను. ఇదే ప్రభువుగు యెహోవా వాక్కు. నేను ఐగుప్తు దేశమును పాడు చేసి అందులోని సమస్తమును నాశనము చేసి దాని నివాసులనందరినీ నిర్మూలము చేయగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందురు. ఇది అంగలార్పు వచనము. వారు దానిని ఎత్తి పాడుదురు. అన్యజనుల కుమార్తెలు దానిని ఎత్తి పాడుదురు. ఐగుప్తును గూర్చియు అందులోని సమూహమును గూర్చియు ఆ వచనమెత్తి వారు పాడుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. 12వ సంవత్సరము నెల 15వ దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, అల్లరి చేయు ఐగుప్తీల సమూహమును గూర్చి అంగలార్చుము. ప్రసిద్ధి నొందిన జనముల కుమార్తెలు భూమి క్రిందికి దిగిపోయినట్లు భూమి క్రిందికిని పాతాళమునకు పోయిన వారి యొద్దకును వారిని పడవేయము. సౌందర్యమందు నీవు ఎవనిని మించినవాడవు? దిగి సున్నతి నొందని వారి యొద్ద పడియుండుము. ఖడ్గము చేత హతమైన వారి మధ్య వారు కూలుదురు. అది కత్తిపాలగును. దానిని దాని జనులను లాగి పడవేయుడి. వారు దిగిపోయిరే. సున్నతి నొందని వీరు ఖడ్గము చేత హతమై అక్కడ పడియుండిరే అని అందురు. పాతాళములోనున్న పరాక్రమశాలురలో బలాఢ్యులు దాని గూర్చియు దాని సహాయులను గూర్చియు అందురు. అశ్షూరును దాని సమూహమంతయు అచ్చటనున్నవి. దాని చుట్టూను వారి సమాధులున్నవి. వారందరూ కత్తిపాలై చచ్చియున్నారు. దాని సమాధులు పాతాళాగాధములో నియమింపబడినవి. దాని సమూహము దాని సమాధి చుట్టూనున్నది. వారందరూ సజీవుల లోకములో భయంకరులైన వారు. వారు కత్తిపాలై చచ్చిపడియుండిరి. అక్కడ ఏలామును దాని సమూహమును సమాధి చుట్టూనున్నవి. అందరూ కత్తిపాలై చచ్చిరి. వారు సజీవుల లోకములో భయంకరులైన వారు. వారు సున్నతి లేని వారే పాతాళములోనికి దిగిపోయిరి. గోతిలోనికి దిగిపోయిన వారితో కూడా వారు అవమానము నొందుదురు. హతులైన వారి మధ్య దానికిని దాని సమూహమునకును పడక ఒకటి ఏర్పడెను. దాని సమాధులు దాని చుట్టూనున్నవి. వారందరూ సున్నతి లేని వారే హతులైరి. వారు సజీవుల లోకములో భయంకరులు గనుక గోతిలోనికి దిగిపోయిన వారితో కూడా వారును అవమానము నొందుదురు. హతులైన వారి మధ్య అది ఉంచబడెను. అక్కడ మెషకును తుబాలును దాని సమూహమును ఉన్నవి. దాని సమాధులు దాని చుట్టూనున్నవి. వారందరూ సున్నతి లేనివారు. సజీవుల లోకములో వారు భయంకరులైరి గనుక వారు కత్తిపాలైరి. ఆయుధములను చేతపట్టుకొని పాతాళములోనికి దిగిపోయిరి. అయితే వీరు సున్నతి లేని వారిలో పడిపోయిన శూరుల దగ్గర పండుకొనరు. వారు తమ యుద్ధాయుధములను చేతపట్టుకొని పాతాళములోనికి దిగిపోయి తమ ఖడ్గములను తలల క్రింద ఉంచుకొని పండుకొంతురు. వీరు సజీవుల లోకములో భయంకరులైరి గనుక వారి దోషము వారి ఎముకలకు తగిలెను. నీవు సున్నతి లేని వారి మధ్య నాశనమై కత్తిపాలైన వారి యొద్ద పండుకొందువు. అక్కడ ఎదోమును దాని రాజులను దాని అధిపతులందరూ ఉన్నారు. వారు పరాక్రమవంతులైనను కత్తిపాలైన వారి యొద్ద ఉంచబడిరి. సున్నతి లేని వారి యొద్దకు పాతాళములోనికి దిగిపోయిన వారి యొద్దను వారును పండుకొనిరి. అక్కడ ఉత్తర దేశపు అధిపతులందరూ సీదోనీయులందరూ హతమైన వారితో దిగిపోయి ఉన్నారు. వారు పరాక్రమవంతులై భయము పుట్టించినను అవమానము నొంది ఉన్నారు. సున్నతి లేని వారై కత్తిపాలైన వారి మధ్య పండుకొని ఉన్నారు. గోతిలోనికి దిగిపోయిన వారితో పాటు వారును అవమానము నొందుదురు. కత్తిపాలైన ఫరోయు అతని వారందరూ వారిని చూచి తమ సమూహం అంతటిని గుర్చి ఓదార్పు తెచ్చుకుందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. సజీవుల లోకములో అతని చేత భయము పుట్టించి తిని గనక ఫరోయు అతని వారందరూ కత్తిపాలైన వారి యొద్ద సున్నతి లేని వారితో కూడా పండుకొందురు. ఇదే
ప్రభువగు యెహోవా వాక్కు.